హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సుప్రజాని. అందరూ బాగున్నారా? ఈరోజు షుగర్ తగ్గడానికి 4 ఆసనాలు అయితే చెప్పుకుందాం. ఆసనాలకి వెళ్లే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, షుగర్ వ్యాధి తగ్గడానికి యోగా ఆసనాలు అంటూ చెప్పుకుంటున్నాము. దీని మీద బిఫోర్ ఛానల్లో చాలా వీడియోస్ చేసామండి. అయినప్పటికీ ఫ్రెష్గా మరలా వీడియో చేద్దామని రీస్టార్ట్ చేసాం కంటెంట్స్ అన్నీ. సో మొదటగా థైరాయిడ్ కోసం చెప్పాము, తర్వాత గ్యాస్ట్రిక్ కోసం చెప్పాము, ఇప్పుడు డయాబెటీస్ కోసం యోగా ఆసనాలు అయితే చెప్పుకుంటున్నాము. డయాబెటీస్కి మొదటిగా చెప్పే ఆసనము వక్రాసనము, సింపుల్ కర్వ్ అంటామండి. చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ముందుగా మనం దండాసన స్థితి తీసుకోవాలి. మేడం గారు అలా ప్రక్కగా దండాసన స్థితి, అలా సైడ్ నుంచి అయితే పోస్టర్ కనబడుతుంది. సో వెన్నుముక నిటారుగా తీసుకుంటూ దండాసన స్థితి. లేదు మాకు బ్యాక్ పెయిన్ లాంటి సమస్య ఉందంటే అలా చేతులు వెనక్కి చాపుకున్న ఇబ్బంది ఏమీ లేదు, నడుము వెనక్కి వాల్చుకున్న ఇబ్బంది ఏమీ లేదండి. ముందుగా మన యొక్క కుడి కాలు మడుచుకోవాలి, రైట్ లెగ్. కుడి చేతిని వెనక్కి తిప్పాలి, ఎడమ చేతిని పైకెత్తాలి. కుడి మోకాళ్ళు ఎడమ చంకలో వెళ్ళే విధంగా సర్దుబాటు చేసుకుని కుడి చేత్తో కుడి కాలు యొక్క యాంకిల్ జాయింట్ పట్టుకుని లేదా పాదం పక్కగా చేయి తీసుకుని వెనకున్న చేతి వైపు చూడాలి. దీన్ని సింపుల్ కేర్ పోజ్ అంటామండి. చాలా అంటే చాలా చక్కగా డయాబెటీస్కి పనిచేస్తుంది. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. మీరైతే ఒక్కొక్క ఆసనాన్ని ఒక 3 పర్యాలు వేయండి. మాకు వీడియో ల్యాగ్ అవ్వకూడదని చెప్పి షార్ట్ టైంలో తెలియజేస్తున్నాను. 10 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఎలా వెళ్ళామో అలా బయటకు వచ్చేయాలి. ఆ కాలు చాపుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామండి, ఎడమ కాలుతో ఎడమ కాలుని మడుచుకోవాలి, ఎడమ చేతిని వెనక్కి తిప్పాలి, కుడి చేతిని పైకెత్తి ఎడమ మోకాళ్ళు కుడి చంకలో వచ్చే విధంగా సర్దుబాటు చేసుకుని ఆ కుడి చేతితో ఎడమ కాళ్ళకి యాంకిల్ జాయింట్ పట్టుకోవడము, వేళ్ళను పట్టుకోవడము, ఆ చేతిని పాదం ప్రక్కగా తీసుకుని వెనకున్న చేతి వైపు చూడాలి. అలా చూసినప్పుడు శరీరం మొత్తం ఒక లైన్లోకి వచ్చేయాలి. అంటే వెనకున్న అరచెయ్యి, ఆ భుజము, ఈ భుజము, ఈ మోకాళ్ళు ఒకే సింగిల్ లైన్లోకి. ఆసనంలో కనీసము ఒక 60 సెకండ్ల వరకు ఉన్న ఇబ్బంది ఏమీ లేదండి. 10 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఎలా వెళ్ళామో అలా బయటకు వచ్చేయాలి. రెండవ ఆసనము అర్ధమత్స్యేంద్రాసనము. ఇది వక్రాసనం కంటే కాస్త ఎక్కువ ఫలితం అనేది ఇస్తుంది. కుడికాలు మరలా మడుచుకోవాలి, కుడికాలు ఎడమ కాలికి అవతల వైపు వేసుకోవాలి, ఎడమ కాళ్ళు మన పిరుది కిందగా లోపలికి మడుచుకోవాలి. సో ఏ కాలు మడిచామండి, ఎడమ కాళ్ళు లోపలికి మడిచాం పిరుది కిందిగా. సో ఎడమ చేతిని పైకెత్తాలి, ఆ కుడి మోకాలు ఎడమ చంకలో వచ్చే విధంగా తీసుకుని ఎడమ చేతితో ఎడమ కాళ్ళ యొక్క మోకాళ్ళు పట్టుకొని ఆ వెనక దన్ను పెట్టుకున్న రెండో చేతిని వీపు మీద మడుచుకోవాలి. అలా వెనకున్న చేతి వైపు చూడాలి. ఇది అర్ధమత్స్యేంద్రాసనము. టెన్ కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఎలా వెళ్ళామో అలా బయటకు వచ్చేయాలి, చిన్నగా రిలీజ్ చేస్తూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఆసనాన్ని రెండో వైపు ఎడమ కాలుని మలుచుకోవాలి, కుడి కాలుకి ప్రక్కగా వేసుకోవాలి, కుడి కాలు లోపల మడుచుకోవాలి, కుడి చేతిని గాలిలో పైకెత్తి కుడి చేత్తో కుడి కాలు యొక్క మోకాలు మడుచుకోవాలి, ఎడమ మోకాలు అనేది కుడి చంకలోకి రావాలి. ఆ రెండో చేతిని వీపు మీద మడుచుకుని వెనకున్న చేతి వైపు చూడాలి.
10 count 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఎలా వెళ్ళామో అలా బయటకు వచ్చేయాలి. ఈ ప్రాసెస్లో మూడో ఆసనము పశ్చిమోత్తానాసనము. సివియర్ బ్యాక్ పెయిన్ సమస్య ఎదుర్కొంటూ మాత్రం తల మోకాళ్ళకి తగిలించొద్దండి. ఇప్పుడు వెన్నుముక నిటారుగా తీసుకుని 2 చేతులు పూర్తిగా ప్రక్కకి, 2 చేతులు పూర్తిగా పైకి, అలా బ్రీత్ అవుట్ చేస్తూ క్రిందకి. ఆ చేతులతో కాలు యొక్క వేళ్ళు కానీ యాంకిల్ జాయింట్ పట్టుకుని తల చిన్నగా మోకాళ్ళకి తగిలించాలి. సివియర్ బ్యాక్ పెయిన్ సమస్య ఉంటే తల మోకాళ్ళకి తగిలించొద్దు. చూడడానికి ఈజీగా కనబడుతుంది కానీ చాలా కష్టమైన ఆసనంగా దీన్ని చెప్పొచ్చండి. అంటే ఎంతో ఫ్లెక్సిబిలిటీ ఉంటే కానీ తలని మోకాళ్ళకి తగిలించలేము. ఇది కూడా డయాబెటీస్ వ్యాధికి చక్కగా పనిచేస్తుంది. ఈ ఆసనం వల్ల ఇతరత్ర ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ కంటెంట్స్ చెప్పినప్పుడు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. 10 count 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మెల్లగా గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ చేతులు ప్రక్కగా క్రిందకి. పశ్చిమోత్తానాసనం, దీన్ని ఫ్రంట్ బెండింగ్ పోజ్ అంటామండి. దీనికి కౌంటర్ ఆసనం ఉంటుంది. మనం ఒక ఆసనం చేసినప్పుడు వ్యతిరేక ఆసనాలు ఉన్న ఆసనాలు ఖచ్చితంగా వ్యతిరేక ఆసనం చేయాలి. సో 2 చేతులు ఒక 6 అంగుళాలు వెనక్కి జరిపి దీన్ని పూర్వోత్తానాసనం అంటాం. 2 పాదాలు నేలకు దగ్గరగా తీసుకుంటూ నడుము భాగాన్ని పైకి లేపి తల భాగాన్ని వెనక్కి చాపుకోవాలి. ఇది పూర్వోత్తానాసనం. ఈ పశ్చిమోత్తానాసనం, పూర్వోత్తానాసనం పేర్లు అనేవి ఆ రెండు నాడులు అండి. వెన్నుముక గుండా పోయే, సుషుమ్న నాడి గుండా పోయే 2 నాడులు. ఆ 2 నాడులను ఉద్దేశించి 2 ఆసనాలు. మెల్లగా డౌన్, రిలాక్స్. 4వ ఆసనము మెల్లగా వజ్రాసనాన్ని తీసుకోవాలి. 2 చేతుల్ని పిడికిలు బిగించాలి. ఆది ముద్ర లేదా బ్రహ్మముద్ర. బిఫోర్ వీడియోలో ఎలా ఆది ముద్ర పెట్టాలని కూడా నేను చూపించాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడొచ్చు మీరు. చిన్నగా ఆ థై అండ్ అబ్డామన్ మధ్యలో పిడికిలి తీసుకుని గడ్డము నేల వైపు ఉండే విధంగా ముందుకు అలా బెండ్ అవ్వాలి. డౌన్, అలా ముందుకు చూస్తూ ఉండాలి. సాధారణంగా శ్వాసను తీసుకోవాలి. ఈ ఆసనం పేరు మండూకాసనము. Ten count 1 2 3 4 5 6 7 8 9 10 up, relax. Then come to వజ్రాసన. అలా వజ్రాసనం నుంచి దండాసన స్థితి, యథాస్థానంలోకి వచ్చేస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, కేవలము 4 ఆసనాలు. రెగ్యులర్గా సాధన చేయండి. ఉదయం అయితే ఉదయము, సాయంత్రం అయితే సాయంత్రము ఖాళీ పట్టుతో ప్రాక్టీస్ చేయండి. సో అవి 4 ఆసనాలు చేస్తే ఖచ్చితంగా మీ దగ్గరికి షుగర్ వ్యాధి అనేది రాదు. షుగర్ వ్యాధి కానీ ఉన్న అదుపులోకి వచ్చేస్తుందండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.